రైతనులా మొన్ననైతే బోనం తీసుకొని వచ్చింది కదా అంజలి యాదవ్ మేడం. సో అంజలి యాదవ్ మేడం అయితే ఇలా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి అయితే ముత్యాల తలంబ్రాలను గట్లనే పట్టు వస్త్రాలను అమ్మకైతే పెద్ద మాలతో అయితే ఇక్కడికి వచ్చింది. సో మరి మేడము ఎట్లా మాట్లాడుతుంది, ఏ విధంగా మాట్లాడుతుంది, అమ్మయ్య గారి యొక్క దర్శనార్థం ఏ విధంగా వచ్చింది ఒకసారి చూద్దాము. నమస్తే. నమస్తే తమ్మి, నమస్తే. ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలందరికీ మనకు బోనాల శుభాకాంక్షలు, బల్కంపేట ఎల్లమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ రోజు మనం ముఖ్యంగా అమ్మవారి కళ్యాణానికి అంగరంగ వైభవంగా మనకు ఆషాఢ మాసము తొలి మంగళవారం రోజు అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. సో నేను చిన్నప్పటి నుంచి అమ్మవారి భక్తురాలిని. సో మా ఇంట్లో కూడా అమ్మవారిని నేను నిత్య కళ్యాణం పచ్చల దూరం లాగా ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తాను. అదేవిధంగా మన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరము కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలతోటి, ఒడిబియ్యాలతోటి అమ్మవారి కళ్యాణానికి నేను హాజరవుతాను. అదే విధంగా ఈ రోజు రావడం జరిగింది. ఎంతో మంది భక్తులు, చాలా ఎక్కువ మంది క్రౌడ్ తోటి మంచిగా అమ్మవారి దర్శనం మంచిగా జరుగుతుంది. అంతేకాకుండా మా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇది 2వ సంవత్సరం కళ్యాణం చేయటము. సో ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ సాఫీగా దర్శనానికి పోయేలాగా క్యూల నుంచి మంచిగా అమ్మవారి దీవెన పొందేలాగా ప్రతి ఒక్కరికి లైన్ క్లియర్ చేస్తూ ప్రజలందరికీ మంచి సెక్యూరిటీని అందిస్తుంది మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.